छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचయం ఎప్పుడు చిన్నదే, చెలిమికే కాలమే చాలదే, ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు, ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు। छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట, నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట, ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు। छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें। मीठी मीठी यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల, గుండెలోన అచ్చయేవి సావాసాలే, బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే, కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే, స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు। छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें। मीठी मीठी यादें यादें। आधा है चंद्रमा रात आधी, आधा है चंद्रमा रात आधी, रह न जाए तेरी मेरी बात आधी, मुलाकात आधी। आधा है चंद्रमा रात आधी, रह न जाए तेरी मेरी बात आधी, मुलाकात आधी। आधा है चंद्रमा। आधी रहने दो मन की अभिलाषा, पिया आधी है प्यार की भाषा, आधी रहने दो मन की अभिलाषा,
आधे झलके नयन, आधे झलके नयन, अभी पलकों में भी है बरसात आधी। आधा है चंद्रमा रात आधी, रह न जाए तेरी मेरी बात आधी, मुलाकात आधी। आधा है चंद्रमा। आस कब तक रहेगी अधूरी, प्यास होगी नहीं क्या ये पूरी। आस कब तक रहेगी अधूरी, प्यास होगी नहीं क्या ये पूरी। प्यासा प्यासा पवन, प्यासा प्यासा गगन, प्यासे तारों की भी है बारात आधी। आधा है चंद्रमा रात आधी, रह न जाए तेरी मेरी बात आधी, मुलाकात आधी। आधा है चंद्रमा। राधा का प्यार भी आधा, सुर आधा ही सामने साधा। रहा राधा का प्यार भी आधा, नैन आधे खिले होंठ आधे गीले, रही मन में प्रीतम की वो बात आधी। आधा है चंद्रमा रात आधी। విచ్చేసిన ఆత్మీయులు, ఆప్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మీకు కేటాయించబడిన సీట్లో కూర్చుంటే ప్రోగ్రాము మొదలు పెడతాము. దయచేసి మీ సీట్లో కూర్చోవలసిందిగా మనవి చేస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది. యాక్చువల్గా 10 గంటల 30 నిమిషాలకి ప్లాన్ చేశాము. ఒక హాఫ్ అన్ అవర్ పోయినా 11 అనుకున్నాము. సో ఇండియన్ పంక్చువాలిటీ ప్రకారం 12 గంటలకి ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. అయినా అందరం మన కుటుంబ సభ్యులే కాబట్టి సమయాన్ని లెక్కించక ఎక్కువ సమయాన్ని ఇక్కడే వెచ్చిచ్చి మరి జిలానీ సార్ రిటైర్మెంట్ సెలబ్రేషన్స్ని, ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్ని మరింత ఆనందంగా, ఆహ్లాదంగా, ఆప్యాయతలతో, ప్రేమలతో నింపి ఒక మంచి మెమరీగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలని ఆశిస్తూ ముందుగా సభా కార్యక్రమం నిర్వహిస్తాం. సభా కార్యక్రమం అనంతరం మరి కొంతమంది సార్ అంటే అభిమానం ఉన్నవాళ్ళు, కుటుంబంతో అనుబంధం ఉన్నవాళ్ళు సారు గురించి కొన్ని మాటలు మాట్లాడతారు. తద్వారా శ్రీ శంషేర్ అహ్మద్ స్మారక సమితి ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థులకు ఫీజుల నిమిత్తమై కొంత చెక్కులు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మరి అది కూడా పూర్తయిన తర్వాత చివరిగా సన్మాన కార్యక్రమం ఉంటుంది జిలానీ భాషా దంపతులకు. మరి ఆద్యంతం ఈ కార్యక్రమాలన్నిటికీ మీరు ఉండి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేసి తద్వారా ఏర్పాటు చేయబడినటువంటి భోజనాన్ని స్వీకరించి ఈ సభా ప్రాంగణాన్ని కొంత ఆలస్యమైనప్పటికీ కూడా వెళ్ళవలసిందిగా సహృదయంతో మనవి చేస్తూ, ముందుగా ఈ కార్యక్రమానికి వేదిక మీదకి నేటి ఈ కార్యక్రమానికి హీరో, మనందరి ఆప్తులు, పెద్దలు, నిన్న మొన్న పుట్టిన శిశువు మాదిరి 31వ తారీఖే రిటైర్ అయినటువంటి గౌరవనీయులు జిలానీ భాషా గారిని, SAK జిలానీ భాషా గారిని వేదిక మీదకి సగౌరవంగా మీ అందరి చప్పట్లతో
ఒకసారి లేచి నిలబడి ఒక చప్పట్లు కొడితే బాగుంటుందేమో అని ఆశిస్తున్నాను. అన్యదా భావించకండి. మాస్టర్ గారిని పైకి తీసుకొని రావాల్సిన, పైకి తీసుకొని రండి, పైకి తీసుకురండి. విద్యార్థులు వచ్చి సార్ని పైకి తీసుకొస్తారు. వచ్చి కూర్చునే వరకు చప్పట్లు కొడుతుందా ఉన్నామండి. వారికి అది మనం ఇచ్చేటువంటి గౌరవంగా నేను భావిస్తాను. సహకరించవలసిందిగా కోరుతున్నాను. సో వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. సార్ ప్లీజ్. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు రిటైర్డ్ ఎంఈఓ శ్రీయుతులు నరజర్ల చంద్రశేఖరరావు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఓ మంచి వ్యక్తి రిటైర్ అవటం, రెండవది క్వాలిటీ కంట్రోల్ ఉన్న వ్యక్తి రిటైర్ కావటం సమాజానికి కొంచెం ఇబ్బంది అయినా ఈ రోజుల పరిస్థితులను బట్టి చాలామంది అంటున్నారు మీరు రిటైర్ అయ్యి చాలా మంచి పని చేశారని. చాలామంది అంటారు. ఆ మాట నాకు ఎందుకు అంటారు ఇప్పటికీ అర్థం కాని విషయం. సమాజంలో ఎన్ని మార్పులు చూసాం. గిరగిర తిప్పే ఫోన్ దగ్గర నుంచి వాళ్ళ సెల్ ఫోన్ ఉపయోగించని నాదుడు లేడు. అన్నిట్లో అప్డేట్ అవుతాం. మన డ్యూటీలో కొన్ని అప్డేట్ కావాలి అంటే ఎందుకో మనసు. ఒక అతను అన్నాడు నన్ను, మీరు ఆ రోజు, నేను రిటైర్ అయ్యి 9 ఏళ్ళు అయిందండి, మీరు ఆ రోజులో బ్రహ్మాండం చేశారు కానీ ఈ రోజులో మీ వల్ల కాదని మీరు చేయలేరు అన్నాడు. అతని చెరువు కట్ట మీద ఆ మాట అన్న తర్వాత నేను మళ్ళీ చెరువు కట్ట ఎక్కల. ఓ ఇలాంటి వాళ్ళు చెరువు చుట్టూ తిరుగుతుంటారా అని. నేను ఒకటే చెప్పా, నీ వల్ల కాదని ఒప్పుకో, నీకు చేత కాదని ఒప్పుకో, నేను చేయలేనని మాత్రం నువ్వు వంటానికి వెళ్ళలేదని చెప్పాను అతనికి. ఎప్పటికప్పుడు సమాజంలో ఉండే పరిస్థితులను బట్టి మన ఇంట్లో, మన సమాజంలో మనం వాడే వస్తువులు ఎలా అప్డేట్ అవుతామో డ్యూటీలో కూడా అలా అప్డేట్ కావాలి. ప్రభుత్వం కొన్ని జవాబుదారీ పనులు పెడుతుంది. కేవలం చదువు చెప్పటం ఒక్కటే ఉపాధ్యాయుడి పని కాదు. సమాజ సంస్కరణకు ఉపయోగించేటువంటి మొట్టమొదటి ఆయుధం అది ఉపాధ్యాయుడు అంటే. అది పక్కకు మళ్ళింది, నేను కాదంటలే. ఈరోజు ఉపాధ్యాయుడు తన వృత్తి తాను చేసుకోవడంలో కూడా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాడు. అది కూడా కాదనం. ఎవరిని ఏమనలేము, తిట్టలేం, కొట్టలేం. ఎరా మనకి బడికి రాలేదంటే 2 రోజులు అడిగితే 3వ రోజు వాడు ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పేరెంట్స్ వచ్చి మనల్ని గొడవ చేస్తారు. ఇవన్నీ నేను కాదంటలా. సంయమనం అనేది మనకు తప్ప ఇంకొకటి లేదు. సమాజాన్ని ఏ రోజైనా ఉద్ధరించాల్సిందే మనమే. ఏ రోజైనా పాఠశాల నుంచి మాత్రమే సమాజం మార్పు చెందాలి. దానికోసం వెయిట్ చేయటమే. అంత మాత్రాన మనం ఉద్యోగం అంటే భయపడిపోయి ఈ రోజుల్లో మనం ఉద్యోగాలు చేయలేము, ఇవన్నీ కాని పని, అనుకోకూడని పని. లైఫ్లో ఎంతోమంది విద్యార్థులని, నేను ఎఫ్ఏఎస్ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు కూడా సారు ఉన్నాడు నెడనూరులో. ఎక్కడ ఏ రోజు కూడా పిల్లలు ఆయన గురించి అద్భుతంగా చెప్పడం తప్పితే బాగా అర్థమవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుందంటే గ్రామర్ పరంగా అన్ని విషయాల్లో బాగా చెప్తా వచ్చారు తప్పితే ఎక్కడా కూడా ఏ ఇబ్బంది మాత్రం తెలియపరచలేదు. చాలా ఏ కార్యక్రమం చేసినా స్కూల్లో ఏ యాక్టివిటీస్ చేసినా సార్ ఫుల్ కోఆపరేషన్ ఉండేది మా పాఠశాలకి. అది అక్కడ కూర్చో ఉన్నారు ఎన్ హనుమంతరావు గారు, చిట్టిబాబు గారు, అలా మోహన్ కానీ, యస్దాన్ భాష, మాకు బేగం అని హెచ్ఎం గారు మాకు ఉండేవారు. వీళ్ళందరి సహకారంతో ఒక అద్భుతమైన టీంని నిడనూరులో రాణించడం జరిగింది సార్. మన జీవితంలో ఒక్కో సందర్భంలో మనకి మన పూర్వ విద్యార్థులు ఎదురుపడి, సార్ నమస్తే సార్, నీకు గుర్తున్నారు సార్ నీకు అని అంటే మనకు వాడు గుర్తుండడు. ఎందుకని చాలా సంవత్సరాలు గ్యాప్ రావటం వల్ల సార్ నేను పలాని ఎస్ఐనో సిఐనో డాక్టర్నో అనగానే మనకి ఎక్కడ లేని ఆనందం, ఆ అనుభూతి ఎన్ని జీతాలు తీసుకున్నా కూడా అర్థం కాదు, అనుభవించాడు తెలుసు అన్నట్టుగా అట్లా ఎంతోమంది విద్యార్థులని తీర్చిదిద్ది వాళ్ళు మన ఎదురుగా లేకపోయినా కూడా వాళ్ళు స్మరించుకుంటుంటారు మన బలాని జలాని సారు, పలాని జగన్ సారు. ఎందుకని మన వృత్తిపరంగా అంత అంకితంగా పనిచేసినప్పుడు ఆ జ్ఞాపకాలు ఆ పిల్లల్లో ఉండిపోతాయి. కాబట్టి
అట్లాంటి మహోన్నతమైన వృత్తిలో చేసినందుకు గర్వంగా ఉంటూ మరి అట్లాంటి మిత్రుడు మాకు దొరకడం కూడా చాలా సంతోషపడుతూ మరి వారి శేష జీవితం ఆనందంగా ఆరోగ్యంగా బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంటాడు. ఇట్లాగే శేష జీవితంగా ఉండాలని మా మిత్రత్వం అలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభాధ్యక్షులు, వేదిక అలంకరించినటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి బంధుమిత్రులు, ఆహ్వానితులు, జిలానీ గారితో పనిచేసినటువంటి మిత్రులు అందరికీ నమస్కారం. జిలానీ గారు ఇప్పటిదాకా సర్వీసులో ఉంటూ మన 31వ తేదీన రిటైర్మెంటు అయినటువంటి విషయం మనకందరూ కూడా తెలుసు. జిలానీ గారు నాకు మంచి మిత్రుడు, బాగా శ్రేయోభిలాషి. ఏదైనా విషయం ఉంటే ఖచ్చితంగా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తి. వారు మేము కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొనే కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా వారి అన్నగారు చనిపోయిన తర్వాత కొంత మానసికంగా ఇబ్బంది పడినప్పుడు కూడా మరి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం వారు మరి కొంతమంది కలిసి ఒక స్మారక సమితిని ఏర్పాటు చేసి తద్వారా సేవా కార్యక్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్లకి ఏదన్నా సహాయం చేయడం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఇప్పటిదాకా సర్వీస్లో ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి జిలానీ గారు రిటైర్ అయిన తర్వాత ఇంకా ఫ్రీగా ఉంటాడు కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఇంకా సేవా కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని చెప్పి వారు ఆనందంగా జీవితాన్ని గడపాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలిపిస్తూ నేను సెలవు తీసుకుంటాను. సభకు నమస్కారం అండి. ఇక్కడ అందరూ చాలా ఆత్మీయులు. జిలానీ మాస్టర్ గారి యొక్క ఆత్మీయుల్లో 35 మంది నాకు కూడా తెలిసిన వాళ్ళే. అందరూ ఇక్కడ ఒక గెట్ టుగెదర్ లాగా ఉంది. జిలానీ సారు తో మా పరిచయం మనం అనడానికి లేదు. ప్రయాణము దాదాపు 28.5 సంవత్సరం దాటింది. 28.5 సంవత్సరంలో నేను చేరడానికి జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో సారు ఇప్పుడు అదే విధంగా ఉన్నారు. అదే ఒకే వేవ్ లెంగ్త్ కలిగినటువంటి వాళ్ళకి స్నేహం కుదురుతుంది కదండి. అలానే ఏ విషయంకైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని అయిపోయాను. అలానే మా ఫ్యామిలీలో కూడా ప్రతి ఒక్క జరిగినటువంటి ఏ సందర్భంలో అయినా సరే సార్ని తలుచుకోకుండా ఉన్నాము మేము. అటువంటి అనుబంధం మాకు అలాగ కొనసాగుతూ వచ్చింది. కేవలం సారే కాదండి, మాకు అక్కడ మేడం గారు ఉన్నారు, జమీలా మేడము కరెక్ట్గా నేను జాయిన్ అయింది December 11th అండి. నాకైనా డేట్ నేను మర్చిపోతానేమో కానీ సార్కి గుర్తుంటుంది. ప్రతి ఒక్కటి కూడా అంత పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవడం కానివ్వండి. తర్వాత నేను ఈ రోజు వరకు కూడా సర్వీస్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా సార్ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే నేను ట్రై చేస్తాను. ఫస్ట్ ఐ హ్యావ్ టు సాల్వ్ మై సెల్ఫ్. అది నాకు కుదరదు అనుకుంటే సార్ కోర్టులోకి వేసేస్తాను మా బాల్ని. ఇంకా అక్కడ నేను ఇంకా ప్రశాంతం కూర్చోవచ్చు అనమాట. అది సార్ సాల్వ్ చేసేస్తారు. అంత ధీమా నాకు అనమాట సార్ అంటే. సార్ తలుచుకుంటే విషయం కాదు అనేటువంటిది ఉండదు. నేను జాయిన్ అయ్యేటప్పటికి మా పెద్దవాడు 50 days పిల్లవాడండి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక సమన్వయంతో చేసినటువంటి ఇది ఎప్పుడు కూడా చాలా సక్సెస్కి దారితీస్తుంది. నేను జిలానీ మాస్టర్ గారు, మా హెడ్ మాస్టర్ గారు అయినటువంటి రంగనాయకుల మాస్టర్ గారు, ముగ్గురము కూడా సారు
ఎలా చెప్తే అలాగ మేము ముగ్గురం కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళం. ఒక స్కూల్ అయిపోగానే కాసేపు అలా కూర్చునేవాళ్ళం అందరం ముగ్గురం. ఎట్లా అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే కలిసి మాట్లాడుకుంటారో ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నీ స్కూల్లో అన్నీ సమీక్షించుకోవటము. తర్వాత ఎవరైనా చూస్తే వీళ్ళు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళు కాబోలనుకునేటట్టుగా ఉండేవాళ్ళం అనమాట. తర్వాత వాళ్ళ యొక్క సహకారం లేదే నేను నా పిల్లల్ని కూడా పెంచుకోగలిగి ఉండేదాన్ని కాదండి. ఎందుకంటే మా బాబు 50 days పిల్లవాడు. నేను మరి ఏ ధైర్యంతోనో మా మావయ్య గారు అంటే ఫస్ట్ డేనే మావయ్య గారు నేను మా వారు ముగ్గురం కలిసి వెళ్ళాం జాయిన్ అవ్వడానికి. December 11th అవగానే సారు 2 days నాకు సెలవు ఇచ్చారు. యాక్చువల్గా అది అఫీషియల్ సెలవు కాదు. ఎందుకంటే నేను ఫ్యామిలీ షిఫ్ట్ చేసేసారు. మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు పక్క రోజు తీసుకొని వచ్చి దింపేసేసి వెళ్ళిపోయారు అంతే. మా అబ్బాయిని బయట ఉయ్యాల కట్టుకొని అక్కడ పడుకోబెట్టుకొని నేను స్కూల్కి వచ్చేదానండి. స్కూల్కి కరెక్ట్గా అక్కడ ఫస్ట్ బెల్ కొట్టేటప్పుడు మొదలయ్యేదాన్ని. సార్ వాళ్ళిద్దరూ చాలా ఫాస్ట్గా ఉండేవాళ్ళు. సార్ ఏమో కొత్తపట్నం నుంచి వచ్చేవాళ్ళు, రంగనాయకుల మాస్టర్ గారు ఈత ముక్కల నుంచి వచ్చేవాళ్ళు. వచ్చే లోపల మొత్తం అసలు నేను ఏదో ఒక అప్పుడే పిల్లల్ని కన్నాను లేకపోతే నాకు ఎటువంటి ఇది కూడా లేకుండా అంత సౌమ్యంగా తర్వాత అంత స్మూత్ వేలో వెళ్ళిపోయింది. ఈ రోజును తలుచుకుంటే అది నిజమేనా అనిపిస్తుంది. తర్వాత సెకండ్ చిన్నవాడు క్యారింగ్ అప్పుడు కూడా ఎప్పుడు దాదాపుగా సారు కానివ్వండి రంగనాయకుల మాస్టర్ గారు సెలవులు పెట్టేవాళ్ళు కాదు. ఏదో ఒక అరపూట పూట అట్లా అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో మనకి బయోమెట్రిక్ కూడా లేదు, అయినప్పటికీ ఎటువంటి పర్మిషన్స్ కూడా ఉండేవి కాదు. చక్కగా ముగ్గురం సమన్వయంతో నాకు కూడా అప్పుడు చిన్నపిల్లల్ని ఉన్నప్పటికి కూడా నాకు 19 సెలవులు మిగిలిపోయాయి 27కి గాను. అంటే డెడికేటెడ్గా చేయడానికి వాళ్ళిద్దరి నుంచే నాకు స్ఫూర్తి. సార్ ముందేమో దాదాపు 520 మంది పిల్లలు ఉండేవాళ్ళు. తర్వాత మాకు మోజీ మాస్టర్ గారు, తర్వాత విజయలక్ష్మి గారు వాళ్ళందరూ కూడా తర్వాత వాలంటీర్స్గా వచ్చినప్పటికీ మాకు ఎంత సమన్వయం అంటే ఎప్పుడు పిల్లలు ఉన్నారు, తర్వాత వాళ్ళకి ఎలా చెయ్యాలి చెప్పాలనేటువంటి దాని మీదే ఉండేదన్నమాట ధ్యాస. ఇంకా తర్వాత రంగనాయకుల మాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత జిలానీ సార్ ఒక్కళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు. అప్పుడు సార్ ఏదన్నా వర్క్ చెప్పేవాళ్ళు. నేను లెసన్ మ్యాథ్స్ చెప్తున్నాను అయిపోయిన తర్వాత వస్తానండి అనేదాన్ని. నేను వెళ్ళేటప్పటికి పని అయిపోతుంది. అటువంటి అంటే ఏదన్నా వర్క్ అప్పగిచ్చినా ఆయనకి ఇమ్మీడియట్గా జరిగిపోవాలి. జరగకపోతే రెండో క్షణం ఎవరి కోసం వెయిట్ చేయరు, తనే పూర్తి చేసేస్తారు. పూర్తి చేసేసి టీచర్ గారు అయిపోయిందండి. ఈ రోజుకి కూడా నన్ను మేడం గారు కానివ్వండి సార్ కానివ్వండి టీచర్ గారు అనే పిలుస్తారు. కానీ నాకు ఒక గుర్తుల్యుడు అనమాట. తర్వాత అటువంటి ప్రతి ఒక్క అనుక్షణం కూడా మేము ఇంట్లో జిలానీ సార్ ప్రస్తావన రాకుండా ఉండదు మా ఇంట్లో అయితే. పిల్లల్ని అన్ని విషయాల్లో కూడా మేము సార్ యొక్క సలహాలు తీసుకోవటం కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా మా జర్నీ అలా సాగుతూ వచ్చింది. ఇంకా అంటే 28.5 సంవత్సరాన్ని నేను 5 నిమిషాల లోపల కుదించాలంటే ఇంకా ఎక్కువ చేయలేను. కానీ పిల్లలు ఈ రోజుకి కూడా గౌళ్ళపాలెం వజ్రేడిపాలెం అంటే నాకైతే ఒక పుట్టిల్లు లాంటిదే. ఎందుకంటే ఆ ఊర్లోనే నేను ఫస్ట్ స్టార్ట్ చేయటము, తర్వాత మంచి ఒక గోల్డెన్ పీరియడ్ అంతా కూడా అక్కడే గడిపినట్లయింది. మా పిల్లలు ఈ రోజుకి కూడా ఇక్కడ సగం మంది ఉన్నారు. మొన్న వాళ్ళు ఒక మంచి సార్ని కూడా సత్కరించుకున్నటువంటి తీరు కానివ్వండి, అది మేము నేర్పినటువంటి సంస్కారమే అని నాకు అనిపించింది. వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు అలాగా సార్ని సత్కరించేటువంటి విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఈ సందర్భంలో వాళ్ళని కూడా నేను మెచ్చుకొని తీరాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా సమయాభావం వల్ల నేను చాలా తక్కువగా చెప్పాలనుకున్నాను. ఇక్కడ పనిచేసినటువంటి మాతో పాటుగా కలవడానికి వచ్చేటువంటి మల్లికార్జున్ సారు, వాసంతి మేడం గారు, తర్వాత భూషణ్ రెడ్డి సారు, ప్రమీల మేడం గారు వాళ్ళందరూ కూడా
అక్కడ మేమందరం ఒక సాయంత్రం అయ్యేటప్పుడు కలిసేవాళ్ళం అనమాట. కలిసి చక్కగా మాట్లాడుకొని అలా రావటం జరిగి ఉండేది. అంటే ఒక టీచర్స్ మధ్యలో కూడా మంచి బాండింగ్ అనేటువంటిది ఏర్పడేది అప్పుడు స్టార్ట్ అయినటువంటి దాంట్లో. అది ఇప్పటికీ మేము కొనసాగించగలుగుతున్నాం అంటే చాలా సంతోషము. ఇటువంటి జిలానీ సార్కి నేను మేడం గారికి కూడా శుభాకాంక్షలు చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ పద్మజ. 28 సంవత్సరాలు ఈ క్యాంపస్లో గడపాలంటే చాలా కష్టసాధ్యం, అయ్యే పని కాదండి. కుదించి చెప్పినందుకు ధన్యవాదాలు. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న విషయం నా వైపు నుండి, మరి జిలానీ మాస్టర్ గారు ఫ్యామిలీ కానివ్వండి, మాకు మల్లికార్జున సారు, వాసంతి మేడం ఫ్యామిలీలు మాకు 2 రెక్కలు మా కుటుంబానికి. అది ఏ రెక్క చెప్పలేను, కానీ ఒకరు రైట్ అయితే ఒకరు లెఫ్ట్, ఒకరు లెఫ్ట్ అయితే ఒకరు రైట్ అండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా ఆ 2 కుటుంబాలకి మేము చెప్పుకుంటాం. అంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. అయినా సమయ సందర్భాలను బట్టి మా కుటుంబంలో జరిగిన ప్రతి అంశం ఏదైనా ఆ కుటుంబానికి తెలుసు, సారోళ్ళ కుటుంబానికి తెలుసు. వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని సేద్యర్థం. మరి ఈ సభాపూర్వకంగా మా ప్రతి అంశంలో సహాయ సహకారాలు అందించి, ఆలోచనలు అందించి, సూచనలు ఇచ్చిన ఈ 2 కుటుంబాలకి, జిలానీ సార్ కుటుంబానికి, వాసంతి మేడం, మల్లికార్జునరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా కోసం వాళ్ళిద్దరు కుటుంబాలకు ఒకసారి చప్పట్లు కొడదామండి. సోదర సమానులు, పేరుకి సార్ అని పిలవటం అలవాటైపోయినా సోదర సమానులు. నిన్న సందర్భంలో సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొన్న 31వ తారీఖు వెళ్ళినప్పుడు అన్న నజీర్ గారు, దిగ్విజయ్ గారు సార్ అంటుంటేనో చెప్పేశాను అన్నకి, మీకు జిలానీ గారు ఎంతో నేనంతే అండి, సో డోంట్ కాల్ సారు గారు, సో దిగ్విజయ్ అని పిలవమని చెప్పాను. ఆ సార్ ఒక క్షణం అట్లాగి ఓకే అన్నారు. థ్యాంక్ యూ అన్న ఫర్ దట్. మీరు ఎప్పుడైనా నన్ను దిగ్విజయ్ అని పిలవచ్చు, చిన్నవాడిని నేను. సార్ యజ్దానీ భాషా గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఒక గొప్ప గురువుకి ఇక్కడ మనందరం కూడా సన్మానించుకుంటున్నాం కాబట్టి, నేను ప్రస్తుతం హెడ్ మాస్టర్ అయినప్పటికీ కూడా స్వతహాగా నేను హిందీ ఉపాధ్యాయుడిని, హెడ్ మాస్టర్ కాకముందు. కాబట్టి ఇక్కడ మనకి ఒక గురువు యొక్క ఔన్నత్వాన్ని గురించి కబీర్ దాస్ గారు ఒక చక్కని దోహా ఒకటి వినిపించారు. అది వినిపించి తర్వాత నా యొక్క సందేశాన్ని ఇస్తాను. सब धरती कागज करूं, लेखन सब वन राय, सार समुद्र को मसी करूं, गुरु गुण लिखा न जाए रे भैया, गुरु गुण लिखा न जाए. కబీర్ దాస్ గారు చెప్తారు, ఈ భూప్రపంచం మొత్తాన్ని ఒక కాగితంలాగా మలిచి, ఈ భూమి మీద ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి అన్ని వృక్షాలని ఒక కలములాగా మలచి, అదేవిధంగా సప్త సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని ఒక ఇంక్ లాగా మలిచి రాసినా కూడా గురువు యొక్క ఔన్నత్వాన్ని గురించి రాయటానికి అవి సరిపోవు అని చెప్పేసి ఆయన చెప్పాడు. అటువంటి గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అటువంటి ఆ ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు 30 సంవత్సరాల పైగా వారి యొక్క సేవలు అందించినటువంటి మా అన్నయ్య జిలానీ మాస్టర్ చాలా ధన్యులు. వారి యొక్క కుటుంబం మంచి కుటుంబం. మరి వాళ్ళ అన్నయ్యల పట్ల కానీ, వాళ్ళ అన్నయ్యల పిల్లల పట్ల కానీ వారు చాలా అభిమానంగా ఉంటారు. అనేక సందర్భాల్లో మేము స్టాఫ్ రూమ్లో అలా చర్చించుకున్నప్పుడు చాలా విషయాలు సారు చెప్తుండేవాళ్ళు. అలాగే వాళ్ళ అన్నయ్య గారిని కూడా మేము అనేక సందర్భాల్లో కలవటం జరిగింది. చాలా మంచి సూచనలు కూడా వారి ద్వారా మేము తీసుకోవటం జరిగింది. అట్లాంటి మంచి ఆప్యాయత కలిగినటువంటి మా జిలానీ సారు ఈరోజు రిటైర్డ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రానున్నటువంటి భవిష్యత్తులో వారు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని, మరి ఇదే విధంగా చిరునవ్వుతో
వారు శేష జీవితం కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రిటైర్డ్ డిప్యూటీ డిఈఓ గారు వై అమరేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్సులు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, నేటి సన్మాన గ్రహీత జిల్లాని భాష గారు, మరి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఉద్యోగం చేయండో, ఎప్పుడు రిటైర్ అయ్యండో, హెడ్ మాస్టర్ కూడా అయ్యి రిటైర్ అయ్యండు. వేదిక మీద ఉన్నందరూ నాకు తెలిసిన వాళ్ళు దాదాపు ఎక్కువ మంది. ఆహుతులు, బంధుమిత్రులు అయిన మీరందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. మరి జిలాని భాష గారితో నాకున్న సంబంధం కొద్దిది, అయితే వారి వ్యక్తిత్వం చాలా గొప్పది. ఎందుకు చెబుతున్నానంటే, మా మిస్సెస్కు హార్ట్ ఆపరేషన్ జరిగింది. నా కోడలు వాళ్ళ మేనగోడలే. అందువల్ల మా కోడల దగ్గర మేము ఉన్నాము. జిలాని భాష గారు వారానికి ఒక్కసారి వచ్చేవారు మా ఇంటికి, రంగరాయ చోటు దగ్గర. మేడం గారు మిమ్మల్ని గౌరవించుకోవాలండి మేము అనేవారు. మేడం గారు మిమ్మల్ని గౌరవించుకోవాలండి అని చెప్పేవారు. ఆ మాటలు 150 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను. నాకు చాలా సంతోషం. మీ వ్యక్తిత్వాన్ని అందరూ మెచ్చుకుంటారు. మీ కుటుంబం అంతా జిల్లా వ్యాప్తంగా గౌరవనీయ స్థానం సంపాదించుకున్నారు. మీరు కీర్తిశేషులు, లబ్ధ ప్రతిష్ఠులు శంషేర్ అహ్మద్ గారు జిల్లాలో ప్రతి మండలంలో ఆయన అభిమానులు ఉన్నారు. అటు కొమరోలు నుంచి, అటు పుల్లల చెరువు నుంచి ఒంగోలు వరకు, అటు కృష్ణా జిల్లా వరకు అభిమానులు ఉన్నారు. ఇవాళ వాళ్ళ అమ్మ జీవించుంటే అంత ఆనందపడేదో. ఇటీవలనే స్వర్గస్థులైనారు వారు. శైశవే అభ్యస్త విద్యానాం యవనే విశేషీనాం వార్ధకే మునివృత్తినాం యోగినాం తనుత్యజామనుడు. బాల్యములో ఆనందంగా జీవిస్తూ సకల శక్తులు సంపాదిస్తూ, యవనములో ఆ శక్తుల వల్ల సంపాదించినటువంటి ఉపయోగించుకొని మంచి జీవితాన్ని, సుసంపన్నమైన జీవితాన్ని గడుపుతూ, వార్ధక్యంలో మౌన వృత్తిని స్వీకరిస్తూ ఆనందంతో గతాన్ని, శరీరాన్ని వదిలేయాలన్నారు. మరి ఈ ఆనందాన్ని మీ అందరికీ పంచుకుంటున్నాను. నాకు ఆనందంగా ఉంది. మరి మంచి కుమారుడు జిలాని భాష గారు, మంచి భర్త, మంచి హితుడు, మంచి స్నేహితుడు, కుటుంబ శ్రేయస్సును నిరంతరం ఆశించే వ్యక్తి. సర్వకాల సర్వావస్థ లేదు భగవంతుడు నాకు తోడుగా నిలవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సో థ్యాంక్ యూ అమరేశ్వర గారు. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి ఒక టాప్ స్క్రీన్ ఓపెన్ జీబులో, కార్లో చాలా ఘనంగా కొత్తపట్నం సెంటర్లో జిలాని మాష్ గారు రిటైర్మెంట్ రోజున ఊరేగించారు. ఈ సందర్భం ఇప్పుడు చాలా అద్భుతమైన సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఆ విద్యార్థులందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేద్దాం ఈ చప్పట్లతో. మరి అంత గొప్పటి సత్కారం ఆ విద్యార్థుల మనసులో చెయ్యాలి మాష్ గారికి అనే సంకల్పం కలిగింది అంటే, ఆ గురువు దగ్గర నుండి ఆ విద్యార్థులు ఎంతో జ్ఞానాన్ని గ్రహించబట్టి, వారి ఈరోజు ఒక మంచి స్థితిలో ఉండబట్టే ఆ గురువుని సత్కరించుకోవాలనేటువంటి ఆలోచన పుట్టింది. కాబట్టి మరి ఈరోజు ఆ జరిగిన కార్యక్రమం భవిష్యత్తు తరాలకి ఒక మార్గదర్శకంగా ఉంటుందని చెప్పకనే చెప్పవచ్చు. మరి అంతటి మంచి సన్మానం జిలాని సార్కి వచ్చింది. ఒక్క నిమిషం సార్ ఇస్తాను. అదేవిధంగా ఆ సభలో పద్మశ్రీలు ఆ రోజు ఉన్నారు. ఈ సభలో అనేక వేల మందికి విద్యాదానం చేసిన హెడ్ మాస్టర్లుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న సర్దార్ గారు ఉన్నారు. ఒక లెక్చరరు రవణ సాహితీవేత్త ఉన్నారు. అట్లనే జేఎస్టీ ఆఫీసరు. ఈ సభ కూడా చాలా గొప్పగా ఉంది అని నేను భావిస్తున్నాను. మీరు భావిస్తే ఈ సభా ప్రాంగణం దద్దరిల్లేటట్టు చప్పట్లు కొడదాం ఒకసారి. అలంకరించిన పెద్దలకు నా నమస్కారం. ఈరోజు జిలాని మాస్టర్ గారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి బంధుమిత్రుల, స్నేహితుల అందరూ ఈ కార్యక్రమానికి వచ్చున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిలాని మాస్టర్ గారితో నా పరిచయం 33 సంవత్సరాలు. 92 నుండి ఇద్దరము కొత్తపట్నంలోనే ఎక్కువ కాలం పనిచేసి ఉన్నాం. మాస్టర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆప్తమిత్రులుగా,
శ్రేయోభిలాషులుగా ఉంటూ అన్ని విషయాల్లో అన్ని కార్యక్రమాలు షేర్ చేసుకుంటూ ఎదిగాము. ఒక రకంగా కొత్తపట్నంలో ఇన్నాళ్ళు పనిచేశాము అంటే కేవలం ఏబిటిఎఫ్లో ఉన్నందువల్లే మేము ఎదిగామని గట్టిగా చెప్పవచ్చు. మాకు సహకరించినటువంటి భూషణ్ రెడ్డి మాస్టర్ గారు కానీ, చంద్రశేఖర్ మాస్టర్ గారు కానీ, మరలా ఈరోజు మా మధ్యలో లేరు, ప్రసాద్ మాస్టర్ గారు అని ఉన్నారు. వారు కూడా మాకు మా కుటుంబంలో ఒక సభ్యులుగా ఉండి అందరం ఎదగడానికి కృషి చేశారు. మా ప్రయాణంలో సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జిలానీ మాస్టర్ గారు తర్వాత కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి జమీర్ అహ్మద్ గారు, జిఎస్టిఓ చీరాల సర్కిల్, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేను బాబాయ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను, రిటైర్మెంట్ ఫంక్షన్ 31st. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ రేర్ ఆనర్ ఫర్ ఎ టీచర్. ఎందుకంటే ఆ రోజు ఓల్డ్ స్టూడెంట్స్ 10 మెంబర్స్ చాలా బాగా చేశారు. అది ఇట్ ఈజ్ ఏ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎనీ టీచర్. అది చూసిన తర్వాత టీచింగ్ ప్రొఫెషన్ ఎంత నోబుల్లో అర్థమైంది. అంటే యాక్చువల్లీ ఒక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, ఒక ఎథిక్స్, ఇంటిగ్రిటీ ఉండాలని మనం టెక్స్ట్ బుక్స్లో చదువుతుంటాం. లైక్ యాజ్ పార్ట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే యాజ్ మై ఎక్స్పీరియన్స్ షోస్, మేము థియరిటికల్గా చదువుతుంటాం. ప్రాక్టికల్గా ఒక ఐడియల్ రోల్ ఆఫ్ ఎ టీచర్ ఏంటో నాకు అర్థమైంది ఆ రోజు. అంటే మోర్ దెన్ ఏ బ్యూరోక్రాట్, మోర్ దెన్ ఏ పొలిటీషియన్, ఒక టీచర్ ఆయన డ్యూటీస్ కరెక్ట్గా చేస్తే, ఒక ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటే, ఆ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకొని ఆయన్ని ఏ విధంగా సత్కరిస్తారో అనేది మనం ఆ రోజు నేనైతే ఐ విట్నెస్డ్ దట్ ఎక్స్పీరియన్స్. సచ్ ఈజ్ ఎ గ్రేట్ ప్రొఫెషన్ అండ్ నోబుల్ ఎక్స్పీరియన్స్. సచ్ వాజ్ ద జాబ్ డన్ బై మా బాబాయ్ అంతటి. అండ్ నాట్ ఓన్లీ టు హిస్ స్టూడెంట్స్, హీ వాజ్ ఎ గ్రేట్ మోటివేటర్ అండ్ ఇన్స్పైరింగ్ టు మీ ఆల్సో. ఫాదర్ సర్వీస్లో ఆయన అంత బిజీగా ఉన్నప్పటికి కూడా రిటైర్డ్ జాయింట్ కలెక్టర్. Like he started his career from Tahsildar. He is a role model for all our family members. ఆయన అంత బిజీ షెడ్యూల్లో మా ఎడ్యుకేషన్ గురించి కేర్ తీసుకుని, ఆ తర్వాత వెన్ ఎవర్ ఐ వాజ్ వర్రీడ్ అబౌట్ మై కెరియర్, హీ యూస్ టు గివ్ ఎ హింట్ టు హిమ్. యాక్చువల్లీ హీ టుక్ లాట్ ఆఫ్ కేర్ ఇన్ మై స్కూలింగ్ ఆల్సో అండ్ వైల్ రైటింగ్ ఎగ్జామ్స్ ఆల్సో. ఎంత కేర్ తీసుకున్నారంటే ఐ విల్ లైక్ టు షేర్ ఎ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్. నేను పీజీ జేఎన్యూలో అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్. ప్రిపరేషన్ అయిపోయి తర్వాత నా లాస్ట్ అటెంప్ట్లో ఐ మిస్డ్ ఇంటర్వ్యూ. ఐ వాజ్ రిజెక్టెడ్ ఏ లాట్. దెన్ ఫాదర్ కన్సోల్డ్ మీ. హీ సెడ్ ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్, యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ బికాజ్ యూ విల్ గెట్ ఎ గుడ్ సర్వీస్. ఆ తర్వాత మా పెద్ద బాబాయ్ ఇక్కడే ఉన్నారు. వెన్ ఐ గాట్ సీట్ ఇన్ జేఎన్యూ ఐ యూస్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ హిమ్. తర్వాత మా చిన్న బాబాయ్ కూడా ఐ రోట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్ 1. ఈవెన్ నేను ఏ ఎగ్జామ్ రాసినా ఫస్ట్ హాల్ టికెట్ ఆయనకి వెళ్తేది. హాల్ టికెట్ చూసి, అడ్రస్ ఆయనే చూసి, ఈ సెంటర్ ఆయనే కనుక్కొని, అంటే నాకు లైక్ ఒక చైల్డ్, ఒక స్టూడెంట్కి ఏ విధంగా అయితే కేర్ తీసుకుంటారో ఆ విధంగా ఈవెన్ ఆఫ్టర్ బికమింగ్ ఏసీటీఓ, ఈవెన్ ఆఫ్టర్ బికమింగ్ అన్ ఆఫీసర్ ఆల్సో ఐ హ్యాపెన్ టు అపియర్ ఆల్ ఎగ్జామ్స్. But he took lot of care, and that shows his interest. So that was a great experience for a person, for a family member like me. Tarvata a few words just. బాబాయ్ ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పైర్ చేశారు. ఆయన స్టూడెంట్స్ మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక న్యూ రోల్ కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్, హీ విల్ బి గైడింగ్ స్టూడెంట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఈ ఐఏఎస్ స్ట్రాటజిస్ట్ అనేది ఒకటి రీసెంట్గా పెట్టడం జరిగింది, ట్రస్టెడ్ బ్రెయిన్స్ అని. లెక్చరర్ డాక్టర్ నూకతోటి రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం.
అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. నేను చాలా మాట్లాడదామని అనుకున్నాను కానీ ఇప్పుడు ఏం మాట్లాడలేని పరిస్థితి వచ్చేసింది. చివరికి వచ్చేసాం కదా. జిలానీ మాస్టారు ఫస్ట్ నాకు పరిచయం మన దిగ్విజయ్ గారు ఇంట్లోనే. తరువాత శంషేర్ అహ్మద్ గారి స్మారక సమితి పక్షాన మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం. చాలా సంతోషం వేసింది. అంటే మాస్టార్ గురించి వింటుంటే రియల్ టీచర్ అంటే ఒక మంచి టీచర్ ఎలా ఉంటాడు, తరువాత ఈ సంస్కారం అంతా కూడా ఎవరిస్తారు? పేరెంట్స్. ఈ సందర్భంగా నేనైతే వాళ్ళ పేరెంట్స్ నేను గుర్తు చేసుకున్నా. చెత్తుమియా సాహెబ్ మహబూబీ పేరెంట్స్ నుంచి ఇందాక అమరేశ్వరరావు సార్ కూడా చెప్పారు. తల్లి మనకి మొదటి సంస్కారాన్ని అలవరుస్తుంది, తర్వాత గురువు. వీళ్ళిద్దరు బాగుంటే మనం బాగుంటాం. జిలానీ మాస్టర్ గురించి వింటున్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. మాస్టర్ చాలా సంతోషం వేసింది. నిజానికి మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మన తల్లిదండ్రులు మన టీచర్స్ మలిచిన వాళ్ళమే. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఇంకా ఇక్కడ వీళ్ళు నలుగురు బ్రదర్స్. శంషీర్ అహ్మద్ నేను శంషీర్ అహ్మద్ గారితో చాలా ప్రయాణం చేశాను. మా నాన్నగారికి మా నాన్నగారికి తెలుసు, మా నాన్నగారు ఆయనకి తెలుసు. తరువాత ఆయనతో నేను కలిసి ట్రావెల్ చేసేటప్పుడు జిలానీ గారు, తర్వాత శంషీర్ అహ్మద్ గారి పిల్లలు. నిజానికి మనందరిది పుస్తకం కలిపిన బంధం. అంటే పుస్తకాలు చదవని టీచర్లు పెద్దగా సక్సెస్ కాలేరు. జిలానీ మాస్టారుగా సక్సెస్ కావడం వెనక పుస్తకాలు ఉంటాయి. మనం కూడా సక్సెస్ కావడం వెనక పుస్తకాలు ఉంటాయి. అట్లాగే పుస్తకాలు చదివే వాళ్ళందరూ గొప్పవాళ్ళు అంటే కాదు. తల్లిదండ్రులు ఇచ్చే ఒక మంచి సంస్కారాన్ని బట్టి కూడా గొప్పవాళ్ళు అవుతారు. ఇది చెబుతూ చివరిగా ఒక మాట ఏంటంటే, శంషీర్ అహ్మద్ గారు లాంటి మనిషిని నేనైతే చూడలేదు సార్. ఈజ్ ఎ పొయిట్, రైటరు. ఇంకో అంటే ఒక 20 days తర్వాత మనం ఆయన్ని కోల్పోతాం అనుకునే రోజు కూడా నేను కలిసినప్పుడు హిందూ పేపరు వెతుక్కుంటూ చదువుతూ ఉన్నాడు. హిందూ పేపర్ని. చాలా కమిటెడ్ బ్యూరోక్రాట్. ఆయన చేయాల్సిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. అంటే శంషీర్ అహ్మద్ గారి వ్యాక్యూమ్ ఏదైతే ఖాళీగా ఉందో ఆ వ్యాక్యూమ్ పూరించడంలో వారి విలువైన అనుభవాలన్నీ కూడా మా అందరికీ అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి విఘ్నులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఆఖరి నిమిషంలో అవకాశం ఇచ్చారు. ఇక్కడ చాలా ఆనందదాయకం. చాలా మంచి మాటలు చెప్పారు, చాలా మధురమైన మాటలు చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత మనసు చాలా ఆనందం కలిగింది. జనరల్గా రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఏం చేస్తారంటే ఆ రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తిని గురించి నోటుబుక్కులోన రాజుకు పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శిలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మన్నిపై వేసిన పేపరు ప్లేటులు, రాధా జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరి బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శివాని పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి వేసిన లెంపకాయలు, మరుపురాని చెరిగిరాని గురుతులండి, మీ మనసు నొచ్చి కొని ఉంటే మన్నించండి. We miss
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో. థ్యాంక్ యూ సార్. సో ఈ సందర్భంగా మొన్న కొన్ని మాట్లాడాం. ఈరోజు మాకు ఎక్కువ టైం దొరికింది. మాకు ఎక్కువ టైం కొంచెం కేటాయించింది దిగ్విజయ్ సార్. మాలో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మా ఓల్డ్ స్టూడెంట్స్, మా ఫ్రెండ్స్ వెంకటేశ్వర్లు, జాలయ్య, జ్యోతి, ఇంకా చాలామంది వచ్చి ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక 2-3 క్షణాలు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. భోజనాలు చేస్తూ ఉంటారు, కొంచెం మాట్లాడుతూ ఉంటారు. సో థ్యాంక్ యూ సార్. సార్ మాది 2005-06 బ్యాచ్, 10th క్లాస్. మేము 2008, 9th, 10th మా జిలాని మాస్టర్ గారి దగ్గర చదువుకున్నాం. సో అప్పట్లో నేను 7th క్లాస్ నుంచి, మాది రాజపాలెం అండి, కొత్తపట్నం మండలం రాజపాలెం. సో రాజపాలెంలో 1st నుంచి 7th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. సో అక్కడి నుంచి 8th క్లాస్కి హై స్కూల్, కొత్తపట్నం హై స్కూల్కి శ్రీ శంషేర్ అహ్మద్ స్మారక సమితి అధ్యక్షులు శంషేర్ అహ్మద్ గారి కుమారుడు శ్రీ ఎస్కే షబ్బీర్ అహ్మద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరి కరతాళధ్వనులతో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బాగా చదువుకుంటూ మరి ఆర్థికంగా కొంత వెనుకబాటుతనం ఉన్నటువంటి విద్యార్థులకు స్కూల్ ఫీజు నిమిత్తం కొంత ఆర్థిక సహాయం చేయాలని మొదట్లోనే మా యొక్క రూల్స్లో పెట్టుకోవడం జరిగింది. తదనుగుణంగా లాస్ట్ ఇయర్ కూడా ఒక ఫ్యామిలీకి 2 పిల్లల నిమిత్తం ఇచ్చాం. అట్లా కాకుండా ఈసారి ఒక 4 పిల్లలకు కొంత ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమంలో అది కూడా చేస్తే బాగుంటుందని ఆ స్టూడెంట్స్ని, తల్లిదండ్రుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆ చెక్కుల్ని ఈ శ్రీ శంషేర్ అహ్మద్ స్మారక సమితి చైర్మన్ అయినటువంటి షబ్బీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా మేకా ప్రతీక్, వారి తల్లి జయరాణి, బాబు 8వ తరగతి పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో చదువుతున్నాడు. వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 4 విద్యార్థులకి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వటం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామని. సిఎస్ఆర్ శర్మ విద్యాలయంలో చదువుతున్నారు మిగతా 3 పిల్లలు. వీళ్ళలో 9వ తరగతి చదువుతున్న ఫిరోజ్ అనే బాబు తల్లిదండ్రులు తీసుకొని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ పిల్లవాడు బాగా చదువుతాడండి, మల్టీ టాలెంటెడ్ ఈ పిల్లవాడు, చాలా యాక్టివ్గా ఉంటారు. గట్టిగా చప్పట్లు కూడా. అట్లాగనే నాగూర్ బాజీ 8th క్లాస్. సో సింగిల్ పేరెంట్ అండి, బాబు బాగా చదువుతాడు. బాబు వీనికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం శ్రీ శంషేర్ అహ్మద్ స్మారక సమితి తరఫున చైర్మన్ అందిస్తారు. ద నెక్స్ట్ షంషున్నీసా 8th క్లాస్. వీరు తల్లిదండ్రులతో రావాల్సిందిగా కోరుతున్నాం. పాప కూడా బాగా చదువుతుంది. సో ఫాదర్ వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్లో టీచర్గా, హిందీ టీచర్గా వర్క్ చేస్తారు. సో తను పాప బాగా చదువుతుంది కాబట్టి కొంత సహాయం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో పాపకి ఇవ్వటం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామండి ఈ బిడ్డలకి. సో భవిష్యత్తులో ఈ పిల్లలు ఇంకా బాగా చదువుకొని బాగా రాణించాలని, వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ శంషేర్ అహ్మద్ స్మారక సమితి తరఫున వీరికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చివరిగా ఈ కార్యక్రమం చివరి దశకు వచ్చేసామండి. సో ఇంకెవరైనా బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ, శ్రేయభిలాషిలో కానీ మాస్టర్ గారి గురించి సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే వచ్చి 1-2 నిమిషాలు మాట్లాడవచ్చు. అత్యంత ప్రియమిత్రులు భూషణ్ రెడ్డి గారు అని ఉన్నారు. మరి వారు ఒక చిన్న ఆబ్లిగేషన్ పెట్టారు నాకు, సన్మానం చేసి మాత్రమే నేను మాట్లాడతాను, నాకు అవకాశం ఇవ్వాలని. సో ఖచ్చితంగా సన్మాన ప్రక్రియ జరుగుతున్నప్పుడు సారు సన్మానించి అప్పుడు మాట్లాడతారు.
సో ఈలోగా కొంత భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. మొత్తం 10 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. సహకరించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా ప్రియమిత్రులు దాదాపుగా ఇద్దరం కలిసి 20 సంవత్సరాలు కొత్తపట్నంలో పనిచేసాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్ పక్కపక్కనే ఉండేవాళ్ళం. కలిసి ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేసాం చాలా కాలంగా. శ్రేయోభిలాషి, మంచి వ్యక్తి. నేను స్పెషల్గా చెప్పడం బాగుండదు, సింపుల్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ భావి జీవితం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సార్ కృష్ణమోహన్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. సమయాన్ని బాగా మినిమైజ్ చేసి వాడారు.